నెల్లూరు జిల్లా కావలి బాగోలులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ నిర్మాణాలపై వేగం పెంచారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. రైల్వే ఉన్నతాధికారులతో కావలి బాగోలు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ ప్రాంతాలు పరిశీలించారు. జోరు వానలో సైతం కొనసాగుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజన్ ఇంజనీర్ కేడిఎస్ కృష్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగోలు ప్రధాన రైల్వే గేట్పై ఫ్లైఓవర్, కుమ్మరగుంట రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపడుతున్నాం. ప్రజలు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన రైల్వే గేట్ సమస్యలను తీరుస్తామని అన్నారు. కొద్ది రోజుల క్రితమే రైల్వే డిఆర్ఎం గారిని కలిసి మన ప్రాంత సమస్యలు వివరించామని, దక్షిణ మధ్య రైల్వే అధికారి పనితీరు చాలా వేగవంతంగా ఉందని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ నిర్మాణం చేస్తామని అన్నారు. కావలి నియోజకవర్గంలోని బోగోలులో కుమ్మర వీధి సంబంధించిన కుమ్మర గేటు 143, అదేవిధంగా మెయిన్ గేటు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు గేట్లని 144 గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జిగా, 143 అండర్ బ్రిడ్జిగా నిర్మాణం చేసేందుకు ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ డిఎన్ గారు ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావటం, వారు కూడా సానుకూలంగా స్పందించి తొందరలోని రెండింటిని కూడా బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సాంకేతికపరమైనటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద డిపిఆర్ తయారు చేసి శాంక్షన్కి పంపిస్తామని కూడా వారు తెలియజేయడం కూడా జరిగింది. ఇది బాగోలు సంబంధించిన ప్రజలందరూ కూడా చిరకాలమైనటువంటి కోరికని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మేము కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే నాటి నుంచి కూడా వీటి మీద ఎక్కువగా ప్రయత్నాలు చేయటం, గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి వారి ద్వారా లెటర్లు కూడా పెట్టడం, నేను ఇటీవల కాలంలో డిఆర్ఎం గారిని కూడా కలిసి మన ప్రాంత సమస్యల మీద, ఈ అండర్ బ్రిడ్జీలు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం మీద ఎలా చేయాలనే దాని మీద కూడా మేము కూడా వారికి కొన్ని తెలియచేయడం జరిగింది. ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖ చాలా స్పీడ్గా స్పందిస్తుంది. మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎల్సీ గేట్లు ఉండకూడదు, యాక్సిడెంట్లు జరగకూడదు, ప్రజలు సుఖమయంగా ప్రయాణం చేయాలి, ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా రైల్వే పరమైన అవాంతరాలను తొలగించే దిశలో ఈరోజు కుర్రవాళ్ళు, ఉత్సాహవంతుడు, మనకి ఒక రకంగా సంతోషకరమైన విషయం, చేయాలనే తపన ఉన్నటువంటి అధికారి మన ప్రాంతానికి సీనియర్ డిఏ గారు రావటం, విధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈరోజు మాకు ఒక నమ్మకం కలిగింది. వారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అన్నీ కూడా ఈరోజు బ్రిడ్జిల నిర్మాణం జరిగి మన ప్రజలన్నిటికీ కూడా సౌకర్యం జరుగుతుందని కూడా ఆశిస్తున్నా. తప్పకుండా ఈ బోగోల్లో ఉన్నటువంటి కుమ్మర గేటు అదేవిధంగా 144 రెండు కూడా అతి తొందరలోనే పూర్తయ్యేదానికి ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దగదత్తి మండలంలో ఉన్నటువంటి కేకే గుంట దగ్గర మొదలుకొని కావలి చివరైనటువంటి అడవి లక్ష్మీపురం వరకు కూడా దాదాపు చాలా గేట్లన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా ఈ రోజున ఎల్సీ గేట్లని అన్నిటినీ తొలగించి వాటికి బ్రిడ్జిలను ఏర్పాటు చేసేదానికి ఈరోజు సన్నాహాలు కూడా మేము కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకొని ఈరోజు ముందుకు పోవడం కూడా జరుగుతుంది. తప్పకుండా మన ప్రాంతంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఎల్సీ గేటు అనేది ఒక ప్రాబ్లం లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. తప్పకుండా నెరవేరుతుందనేటువంటి నమ్మకం నాకు ఈ సీనియర్ డిఎన్ గారి ఉత్సాహం చూసిన తర్వాత వారు చేయాలని ఆలోచన, దృఢ సంకల్పం, నమ్మకం కలిగించే దాంట్లో వారు చూస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని నిజంగా ప్రత్యేకంగా వారిని ఈ రోజున అభినందిస్తున్నా. మీలాంటి వారి ఆధ్వర్యంలో మా ప్రాంతం అభివృద్ధి చెందిన నమ్మకంతో ఈరోజు మా ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారం అయిందన్నంత ఆనందంగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. మీరు రాకకే తప్పకుండా మీ ఆధ్వర్యంలో మా గేట్లన్నీ పూర్తి అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.